మీరు నా కాల్ డేటాను పరిశీలించండి. ఓకే. 6 రోజుల నుంచి నేను ఉదయం 6 మొదలు పెడితే రాత్రి 11 వరకు అట్లా పడుకునే మాట్లాడతాను. ఎందుకు మాట్లాడితే నాకు బాధ్యత. పాపం వాడు ఏదో ఆవేదనలో ఎక్కడో మారుమూల గ్రామంలో చాలా మంది ఫోన్లు చేస్తాడు. సరైన సమాధానం చెప్పి ఆయన శాంతన పరచాల్సిన అవసరం నాకుంది, ఓదార్చాల్సిన బాధ్యత నాకుంది, సమయంలో చేసే బాధ్యత నాకుంది. అందుకే ఎన్ని ఫోన్లు వచ్చినా సాధ్యమైనంత వరకు మాట్లాడుతున్నాను. ఒక్కోసారి ఛార్జింగ్ కూడా అయిపోతుంది. మళ్ళీ ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ అట్లా కూడా బాధపడతారని పవర్ బ్యాంక్ లేదు నాకు. పవర్ బ్యాంక్ ఈ అన్ని ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తా ఉన్నారు. పవర్ బ్యాంక్ ఒకవేళ నేను మాట్లాడలేకపోతే మా అనుచరులతో మాట్లాడిస్తాను. నేను చెప్పిందే చెప్పండి, ఇట్లా ఎక్క మాట కూడా నిరుద్యోగం అనొద్దు, కనీసం పరుషంగా గట్టిగా మాట్లాడొద్దు అని చెప్పడం జరిగింది. తర్వాత నేను అటెండ్ చేస్తున్నా. అట్లా ఇప్పుడు వీళ్ళ గురించి చేస్తాను. ఒక్క నిమిషం ఆగు. రింగ్ అయింది. హలో తమ్ముడు. నమస్తే. నేను ఇప్పుడు సిగ్నేచర్ ఛానల్ ఇంటర్వ్యూలో ఉన్నా. అంటే ఎగ్జామ్ వాయిదా వేయ వద్దు అనే వాళ్ళు ఉన్నారా అని నన్ను అడిగిండు. మాకు చాలా మంది చేశారు, మాకు చాలా మంది ఏడుస్తున్నారు వద్దని కూడా. మాకు వింతి పత్రాలు కూడా మేము ఆత్మహత్య చేసుకుంటాం ఎగ్జామ్ వాయిదా వేస్తే అన్నోళ్ళు కూడా ఉన్నారు, తర్వాత విజ్ఞాపన పత్రాలు ఇచ్చిన కూడా ఉన్నారు అని చెప్పిన. వీళ్ళు నమ్మట్లేదు. ఒక్కసారి నువ్వు చెప్పు ఏంటి దానివల్ల ఉపయోగం ఏందని ఒకసారి మాట్లాడు. డిఎస్సి కండక్ట్ చేస్తే ఉపయోగం. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ ఇచ్చి రిజల్ట్ వచ్చిన తర్వాత విద్యాశాఖ వాళ్ళు కొంచెం కాలయాపన చేసే మాట వాస్తవం సార్. అదే టెట్ సంబంధించి మే 20 నుంచి జూన్ 2 వరకు కండక్ట్ చేశారు. జూన్ 2 కండక్ట్ చేసిన టెట్ కు సంబంధించి జూన్ 12 రిజల్ట్ ఇచ్చినప్పుడు వెంటనే విద్యాశాఖ వాళ్ళు డిఎస్ సంబంధించిన షెడ్యూల్ అంటే గతంలో ఇచ్చారు. 5 నెలల కిందనే జూలైలో ఎగ్జామ్ పెడదామని చెప్పారు. కానీ తాత్కాలిక షెడ్యూల్ ఇవ్వడం వల్ల అభ్యర్థులు పోస్ట్ పోన్ అవుతుందని చెప్పి చాలా ఎదురు చూశారు. కొంచెం ప్రిపరేషన్ కూడా తగ్గించారు. ఆ టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత 20 రోజులు కాలయాపన చేసి జూన్ 20 లాస్ట్ మంత్ కూడా మొత్తం కాలయాపన చేయడం వల్ల ఏమైందంటే ఈ 29th వరకు వెయిట్ చేశారు. అంటే రిజల్ట్ వచ్చిన 15 రోజుల వరకు కూడా షెడ్యూల్ ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ సడన్ గా ఇచ్చే వరకు చాలా మంది ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడం వల్ల ఈ నెల 18 నుంచి ఎగ్జామ్స్ పెట్టడం వల్ల చాలా మంది అభ్యర్థులు అంటే కొత్తగా క్వాలిఫై అయిన వాళ్ళు కావచ్చు, కొంచెం ప్రిపరేషన్ తగ్గిన వాళ్ళు ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సేమ్ టైం కొంచెం ఈ 6-7 ఇయర్స్ నుంచి కూడా నోటికి లేకపోవడం వల్ల చాలా మంది కొంచెం సీరియస్ ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటే బాగుంటుంది ఒక అభిప్రాయం ఉంది. అది మరి విద్యాశాఖ అధికారులు ఒక 4 నెలలు అయితే కాకుండా కనీసం ఒక 1 రోజులు పోస్ట్ పోన్ ఇస్తే బాగుందనే అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతుంది. అదే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మీకు వచ్చినాయంటే మాకు వచ్చినాయి చాలా మంది చేశారు, ఎగ్జామ్ వద్దు కొనసాగించండి అన్నోళ్ళు కూడా ఉన్నారంటే ఉన్నారా కాల్ చేయమంటే చేసింది నేను ఉంటారు. అట్లే మొత్తానికి 100% ఖచ్చితంగా ఎగ్జామ్ పెట్టమనే ఉన్నారు, వద్దనే ఉన్నారు. కాబట్టి ప్రభుత్వమే సామరస్యంగా పరిష్కరించి అంటే మరీ 4-5 నెలలు పోస్ట్ కాకుండా ఒక గత 15 రోజుల క్రితం షెడ్యూల్ ఇచ్చే ముందు కొంచెం రివ్యూ చేసుకొని ఒక 20 అంటే రామ్మోహన్ రెడ్డి మనం అన్ని ఆలోచన చేసి ఏంటంటే మనకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక లక్ష్యం పెట్టుకుండా ఆయన ఈ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాల స్థాయికి తీసుకుపోవాలి, తీర్చిదిద్దాలనుకున్నాడు. దానికి ఒక ప్రణాళిక ఉంది ఆయన దగ్గర మొదటి నుంచి. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ స్కూల్లో చదివినాడు, నేను చదివినా, నువ్వు చదివినావు, మనకు తెలిసి ఎట్లుంటాయి గవర్నమెంట్ స్కూల్స్. మనం చదివిన పరిస్థితుల నుంచి పిల్లగాళ్ళని బయటపడేయాలి, తొందరగా టీచర్లను పంపాలి, తొందరగా చదువులు చెప్పాలి, బాగు చేయాలన్న ఆలోచన ఆయనది. ఒకవేళ లేట్ అయింది 4 రోజులు అంటే 17 రోజులు ఎగ్జామ్ జరిగింది. ఇది 15 రోజులు అంటే ఈ షెడ్యూల్ మళ్ళీ తయారు కావాలంటే అది 4-5 నెలలకు పోద్ది. ఎగ్జామ్ పెట్టాలి, మళ్ళీ ఆ రోజు ఎగ్జామ్ ఏవి ఉండవు, సెంట్రల్ ఎగ్జామ్స్ ఉండొద్దు, ఏ ఎగ్జామ్ ఉండొద్దు. దానివల్ల ప్రభుత్వ లక్ష్యం అనేది దెబ్బతింటుంది. ఫస్ట్ అది అనుకున్నాం, అది సాధించలేరు వాళ్ళు. తర్వాత ఉద్యోగాల క్యాలెండర్ చక్కగా రూపొందించినాం మనం. ఇప్పుడు అంతా రెడీ అయింది, అసెంబ్లీలో ప్రవేశపెడతారు అది. అయితే మళ్ళీ డేట్లు మార్చాలి, అది ఉద్యోగాల క్యాలెండర్ మొత్తం మార్చాలి. ఉద్యోగాల క్యాలెండర్ తయారు చేయటం చాలా కష్టంతో కూడుకున్న పని, సంక్లిష్టం. ఎందుకంటే అన్ని ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేయాలి. మళ్ళీ తయారు చేసిన తర్వాత ఈ కొత్త సమస్య వచ్చేసరికి ఈ పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి పోయే జాప్యం జరిగే అవకాశం ఉంది. అంతరాయం, ఉద్యోగాల క్యాలెండర్ తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం నిరుద్యోగుల పక్షానే ఉన్నది. వేగంగా పారదర్శకంగా ఉద్యోగ కల్పన చేయాలి, లీకులు లేకుండా మీకు ఉద్యోగాలు ఇవ్వాలి, ప్రశ్నాపత్రాలు లీకులు లేకుండా కష్టపడి చదివిన వాడికి ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు పోతుంది. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ముందుకు పోతుంది. అర్థం చేసుకోమని మేము చెప్తున్నాం. ఓకేనా, ఖచ్చితంగా ఎందుకు సాధిస్తాను. ఎందుకంటే గతంలో తక్కువ ఉన్న పోస్టులు ఎక్కువ వేసి కొంటే మొత్తం 20,000 పోస్టులు కాకుండా 6,000 పోస్టులు పెంచడం స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే ఇప్పుడు ప్రమోషన్ ఏర్పడే కాదు కూడా మరొక ఈ అవసరమైతే ఇన్ని రోజులు లేకుండా కొత్త డిఎస్ తొందరగా వచ్చేటట్టు చూస్తే కొంచెం ఉద్యోగాల క్యాలెండర్లో ఉన్నది. ఇప్పుడు ఏకోపాధ్యాయ పాఠశాలల్ని నేను తెరుస్తా అన్న ముఖ్యమంత్రిని చూసినాం మనం ఎక్కడన్నా.
అవునవును చూడలేదు. ఇప్పుడు అందులో ఒక 4,000 పాఠశాలలు మూతపడితే 4x3,000 పోస్టులు అంటే 12,000 మంది కొత్త ఉపాధ్యాయులు వస్తారు. మళ్ళా అక్కడే మళ్ళీ బదిలీలు పదోన్నతుల ద్వారా ఖాళీలు మీరు బాగున్న ఖాళీలు కలిపితే మేము అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది మెగా డిఎస్సి. కాబట్టి అర్థం చేసుకొని మీరు అందరూ కూడా చెప్పండి అందరికీ. ఓకే బాయ్. అంటే డిఎస్సి కండక్ట్ చేయాలి, అది కూడా త్వరగా కండక్ట్ చేయాలని అనుకునే వారు కూడా ఉన్నారు అన్నట్టు. 100%. కానీ ఇది ఎక్కువ ఎలివేట్ గా అంటే వాళ్ళు బయటికి రారు, వాడు ఇప్పుడే ఈ వాట్సాప్లో అవి చూడరు. వాడు ఏంటంటే 5-6 అంటారు, ఆయన ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యే వాళ్ళు వద్దంటున్నారు. ఈ టెట్టు దగ్గర ఎవరైతే కొత్తగా వచ్చారో 20 రోజుల టైం ఉందన్నారు వాళ్ళే కావాలంటున్నారు. కొద్దిమంది అందులో కూడా చదవని వాళ్ళు కూడా ఒకరిద్దరు వాయిదా పడాలంటున్నారు. అందరూ న్యాయమైన డిమాండే, కానీ మన సౌలభ్యత కూడా చూసుకోవాలి కదా. ప్రభుత్వం కూడా ఒక ఎగ్జామ్, ప్రభుత్వం దృష్టిలో ఒక ఎగ్జామ్ కాదు కదా. వీళ్ళకి ఏంటంటే ఒక డిఎస్సీనే ఉంటుంది. నా డిఎస్సీ నాకు ఎందుకు పెట్టవు, కానీ నీ డిఎస్సీ నువ్వు ఎందుకు పెట్టవంటే నా గ్రూప్ 2 నాకు ఎందుకు పెట్టవు, నా మెయిన్స్ నాకెందుకు పెట్టవు, నా గ్రూప్ 3 నాకెందుకు పెట్టవు, నాకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు. వేరే వేరే బోర్డులు ఉంటాయి, వాటర్ సేవరేజ్ బోర్డు ఉంటుంది, R&Bలో పోస్ట్ ఉంటాయి, ఇంజనీరింగ్ ఉంటాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 60-60 శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయాలా. కాబట్టి అన్నిటికీ ఉద్యోగాల క్యాలెండర్లో ఖాళీలు తెప్పించుకున్నాం. అంటే ఒక రోజు లేట్ అయినా మళ్ళీ ఉద్యోగం ఖాళీ అయినా మళ్ళీ ఇందులో రావాలి కదా, ఆ సమస్యలు ఉన్నాయి, యాడ్ కావు. కాబట్టి కరెక్ట్గా చిత్తశుద్ధితో నిరుద్యోగులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం. సరే, ఒక మంచి పని చేసేటప్పుడు, ఒక రోడ్డు వేసేటప్పుడు ఫస్ట్ గరుపు ఉంటుంది, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, దెబ్బలు తగులుతాయి, తర్వాత యంత్రాలు పనిచేసిన ఏది పనిచేసినా మనుషులకు గాయాలైతే. అట్లనే మేము ఒక మంచి పని చేసేటప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తాయి, వాటిని అధిగమించి మేము ముందుకు వెళ్తాం. ఉద్యోగాల క్యాలెండర్ వేసిన తర్వాత నిరుద్యోగులు సాఫీగా వాళ్ళ ప్రయాణం ఉంటుంది. రోడ్డు వేసిన తర్వాత చక్కగా ఏ విధంగా వాహనాలు మనం పోతారో అట్లనే నిరుద్యోగి యొక్క జీవితం కూడా సాఫీగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. రాయన్న, నిరుద్యోగులు ఏదైతే డిఎస్సి పోస్ట్ పోన్ చేయకపోవడం వల్ల మాకు నష్టం జరిగింది అని అనుకునే కొంతమంది నిరుద్యోగులు ఒకటే అధైర్యపడకండి. ఒక నిరుద్యోగి అనేవాడు మానసికంగా దృఢంగా ఉండాలి. మీ యొక్క ఆత్మను మీరు ఏంటంటే మీరు ఏదో ఫీల్ అవుతున్నారు, మేము ఏదో కోల్పోతాం, ఈ ఉద్యోగం రాదు, నమ్మకం ఉండాలి. ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. మీ మీద మీకు ఆత్మవిశ్వాసం లేకపోతే మీరు ఏ విధంగా రేపు భావి భారత పౌరుని తయారు చేస్తారు? ఒకవేళ మీకు డిఎస్సి ఉద్యోగం రాలేదు అనుకోండి, ప్రైవేట్లో అయినా ఉపాధ్యాయుడిగా పనిచేయాల్సిందే కదా. మరి అది కూడా బాధ్యతే కదా. ప్రైవేట్లో పిల్లల్ని కూడా తీర్చిదిద్దాల్సిన బాధ్యతే కదా. ఫస్ట్ మీ మీద నమ్మకం ఏర్పాటు చేసుకోండి. చదివినంత వరకు నేను సాధిస్తానే ఉండండి. అట్లా సాధించిన వాళ్ళు ఉన్నారు నాతో పాటు. అసలు చదువులో వెనకబడిన వాళ్ళు కూడా పుస్తకాలు కుస్తీ బట్టి సుదీర్ఘ చదివి గ్రూప్ 1 అధికారులు అయ్యారు చాలా మంది. వాళ్ళ పర్సంటేజ్ చూస్తే పరేషాన్ అవుతాం మనం. డిగ్రీలో వాళ్ళు ఫస్ట్ క్లాస్ కాదు, పీజీలో ఫస్ట్ క్లాస్ కాదు, కానీ ఓయూ లైబ్రరీకో చిక్కడపల్లి లైబ్రరీకో లేకుంటే ఒక దగ్గరకు వచ్చి నిరంతరం, అంటే బయట ప్రపంచం తెలవకుండా సినిమాలు షికార్లు, అప్పుడు సినిమాలు షికార్లు, ఇప్పుడు వాట్సాప్లు గ్రూపులు, ఇవన్నీ చర్చలు లేకుండా, పిచ్చాపాటి సోషల్ మీడియా కబుర్లు లేకుండా ఏకాగ్రతతో ఎవరైతే చదివారో అట్లాంటి వాళ్ళు విజయం సాధిస్తారు. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఏకాగ్రతే మీ విజయానికి సోపానం. ఏకాగ్రతతో చదవండి, రోజు చదవండి. ఇప్పుడు బాట కూడా, ముళ్ళ బాట కూడా, గడ్డి మొలిసిన బాట కూడా నడవంగా దారి బాట అవుతుంది. అట్లనే తినంగా కూడా వేము తీయగా అవుతుంది. చదవంగా మీరు మంచి ఉద్యోగం సాధిస్తారనేది నా అభిప్రాయం. కాబట్టి అధైర్యపడకండి. మీరు అధైర్యపడి మీ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకండి. మీరు లెటర్లు రాసి మామూలు బ్లాక్మెయిల్ చేసి నవ్వు వస్తుంది నాకు. సరే, ఏ నిరుద్యోగి కూడా అఘాయిత్యానికి పాల్పడొద్దు. ఈ ప్రభుత్వం మీకోసం ఉన్నది. మీ అఘాయిత్యానికి పాల్పడితే చూసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే వాళ్ళు రాబందులు చాలా మంది ఉన్నారు. ఆ రాబందులు అది అర్థం చేసుకోవాలి. కాబట్టి మేము ఉరికిన పట్టం కాదు, మీరు బాగుపడాలనేది మా లక్ష్యం, మా తాపత్రయం. కాబట్టి చక్కగా చదవండి. ఈ ఉద్యోగం రాకపోతే ఇంకో ఉద్యోగం. గజనీ మహమ్మద్ లాగా ఆయన దండయాత్ర చేస్తే యుద్ధంలో గెలవడానికి మీరు చదువు మీద దండయాత్ర చేయండి, మీ డిఎస్సి ఉద్యోగం మీద దండయాత్ర చేయండి. వయో పరిమితి అయిపోయింది అనుకోండి. రైట్ రాయన్న, మా ఛానల్ తరపున చివరగా నిరుద్యోగులు ఎవరైతే ఈ ఆందోళనలో పాల్గొంటా ఉన్నారో, మీరు ఇందా చెప్పినట్టు మేము ఆత్మహత్యలు చేసుకుంటామని లేదా అనేక రకాల ఆలోచన ఉన్న నిరుద్యోగులకు మా ఛానల్ తరపున మీ వంతుగా మంచి సందేశం ఇవ్వాలంటే ఏం చెప్తారు? ఒకటే, ఆత్మహత్యలు పరిష్కారం కాదు. తద్వారా మన తల్లిదండ్రులకు మనం జీవితాంతం దుఃఖం మిగిల్చిన వాళ్ళు అవుతాం. ఆత్మవిశ్వాసమే, ముందుకు పోవటమే పరిష్కారం.
ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం. ఒక్కోసారి టీచర్ కావాలనుకున్నాడు కలెక్టర్ అయ్యిండు, కలెక్టర్ కావాలనుకున్నాడు టీచర్ అయ్యిండు. ఇట్లాంటి జీవితంలో ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు నాలాంటి వాడు నేను ఎమ్మెల్యే కావాలనుకున్నా, అవకాశం వచ్చి కష్టపడ్డా కానీ నాకు అవకాశం రాలేదు. అట్లా కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఇది కాకపోతే ఇంకేం వస్తుందో, ఓపిక ఇది కాకపోతే ఇంకేం వస్తుందో, అంతటితో జీవితం అయిపోయిందని ఆత్మహత్య చేసుకుంటే ఉంటుందా జీవితం? దాని ద్వారా చాలా మందిని మనం ఏడిపించిన వాళ్ళు అవుతాం. అట్లా జోలికి పోకుండా మానసిక ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు పోండి, ఏకాగ్రతతో చదవండి, విజయం మీదే అయిద్దని నేను సలహా ఇస్తాను. రైట్ రాయన్న, గతంలో నిరుద్యోగుల పక్షాన అనేక సభలు సమావేశాల్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తిగా ఇప్పుడు బాధ్యతాయుతమైన అధికార పార్టీ నాయకులుగా నిరుద్యోగుల్లో ఉన్న డౌట్లన్నీ కూడా క్లారిఫై చేయడానికి మీరు మీ అమూల్యమైన సమయం మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.